హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త ఏపీ ఉద్యోగ మరియు పెన్షన్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం అండి. సో పేమెంట్స్ అయితే జరుగుతున్న వివరాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ప్రతి ఒక్కటి కూడా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. పెండింగ్ బిల్ల పేమెంట్స్ అయితే జరుగుతూ ఉందండి. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. కలిగిరి మండలం మార్చి 2024 సంబంధించిన ఎంటీఎస్ టీచర్లకు శాలరీ అయితే క్రెడిట్ అయింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే కలిగిరి మండలం అండి, మార్చి నెలకు సంబంధించి ఎంటీఎస్ టీచర్ల శాలరీ క్రెడిటెడ్. అలాగే ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు అయితే ఒక తీపి కబురు. అదేంటంటే ఎన్నికల లోపే ఒక 9,000 కోట్ల రూపాయలు అయితే జమ చేయాలని అయితే ప్రభుత్వం చూస్తోంది. పెండింగ్ బకాయిలకు సంబంధించండి. సో ఒక పెండింగ్ బకాయిలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసినట్లయితే డిఏ మరియు డిఆర్ అరియర్స్, సరెండర్ లీవ్స్, ఏపీజీఎల్ఐ, ఎస్ఎల్స్, పోలీస్ వారికి. ఇక ఏపీలో అయితే ఉద్యోగుల పెండింగ్ బిల్లు సుమారుగా మనం చూసుకున్నట్లయితే వైద్య బిల్లులు, ఈఎల్స్, పిఎఫ్, ఏపీజీఎల్ఐ పెండింగ్లో అయితే ఉన్నాయండి. ఇవన్నీ కలిపితే 2,800 కోట్ల రూపాయలే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. సో మెడికల్ బిల్స్ అయితే చెల్లిస్తున్నట్టు మనకు సమాచారం అందింది. సో కాబట్టి మెడికల్ బిల్స్ సంబంధించిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సంబంధించిన మెడికల్ బిల్స్ అయితే పేమెంట్స్ జరుగుతున్నాయి. ఇక సిపిఎస్ కాంట్రిబ్యూషన్కి సంబంధించి 3,719 కోట్ల చెల్లింపులు అయితే చేయవలసి ఉంది. ఇక మట్టి ఖర్చులకు, సర్వీస్ పెన్షనర్లకు మరియు ఫ్యామిలీ పెన్షన్లకు 25,000 రూపాయలకైతే చెల్లింపుల గురించి వివరణ. ఎంత పెన్షన్ పొందుతున్నారు అనే దానికి సంబంధం లేకుండా అందరికీ సమానంగా 25,000 రూపాయలు మట్టి ఖర్చులకు అయితే ఇవ్వబోతోందండి ప్రభుత్వం. సో ఈ విధంగా గుడ్ న్యూస్ అయితే చెప్పింది. 2022 పిఆర్సీలో ఇక ఫ్యూనరల్ ఛార్జెస్ కూడా 25,000గా అయితే నిర్దేశించింది. సో ఇది ఇలా ఉన్నప్పటికీ సర్వీస్ పెన్షనర్ కంటే ముందు వారి స్పౌస్ అంటే వారి వైఫ్ కానీ స్పౌస్ ఎవరైనా మరణించినట్లయితే, అంటే భర్త కానీ భార్య కానీ మరణించింది, ఫ్యూనరల్ ఛార్జీలు అయితే చెల్లింపులపై చాలా జిల్లాల్లో చెల్లింపులు జరపకపోవడం వల్ల ఇక స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్స్ అయితే పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని కోరుతూ ఇచ్చిన రిప్రజెంటేషన్ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సర్కులర్ జారీ చేసిందండి. సో దీని ద్వారా ఉత్తర్వులు అయితే విడుదల చేస్తారు. సదరు ఉత్తర్వుల మేర 25,000 రూపాయలుగా నిర్ధారించి ఫ్యూనరల్ ఛార్జెస్ ఉద్యోగులు మరియు పెన్షన్ల జీవో నెంబర్ 39లో అయితే తెలిపి వారందరికీ కూడా జనవరి 1, 2022 నుంచి వర్తిస్తుందని అయితే వివరించి ఉన్నారు. సో కావున వివిధ ట్రెజరీలలో సర్వీస్ పెన్షనర్ల కంటే ముందు వారి స్పౌస్ మరణించినట్లయితే వారికి నిలుపుదల చేసి ఫ్యూనరల్ ఛార్జెస్ అయితే ఇప్పుడు చెల్లించేందుకు మార్గం సుగమమైంది. ఇంకా మరొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే వైఎస్ఆర్ ట్రస్ట్ నుంచి మంజూరు చేయబడ్డ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ అన్నీ కూడా సంబంధిత హెచ్ఓడి, సిఎస్సిల ద్వారా అయితే ప్రొసీడింగ్స్లో ఉన్న వాటికి ట్రెజరీలలో బిల్ శాంక్షన్ చేయడానికి అనుమతి ఇస్తామని, లేని పక్షంలో ఎస్టీఓలు బిల్లు రిజెక్ట్ చేస్తున్నారనే విషయంపై గౌరవ సిఎస్సి గారికి అయితే ఉపాధ్యాయులు అనేక సార్లు విన్నపించుకున్నారు. సో ఈ మేరకు సిఎస్సి అధికారులు మొదట విడతగా 1,350 మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను అయితే సిఎస్సి పేరుతో మంజూరు చేస్తూ ఉత్తర్వులను సంబంధిత డీడీఓలకు పంపడం జరిగిందండి. కావున మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ అప్లై చేసుకున్న వారికి కూడా డీడీఓ లాగిన్లో అయితే డౌన్లోడ్ చేసుకొని బిల్ ట్రెజరీకి అయితే అందరి సబ్మిట్ చేసుకోవాలని తెలపడం జరిగింది. సో ఇది ఒక గుడ్ న్యూస్. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికీ రావాల్సిన డిఏ పెండింగ్ వివరాలు చూసుకున్నట్లయితే జూలై 2022 నాటికి అప్పటి డిఏ మరియు డిఆర్ చూసుకున్నట్లయితే 3.64%, జనవరి 2023కి డిఏ మరియు డిఆర్ వచ్చేసి 3.64% అయితే ఉంది. టోటల్గా 7.28% అయితే చెల్లింపులు జరగాలి. ఇక ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెన్షన్ల పెండింగ్ బిల్ల చెల్లింపుల విషయానికి వచ్చినట్లయితే గతంలో చెల్లింపులు చూస్తే కనుక జీపీఎఫ్ లోన్స్, ఏపీజీఎల్ఐ లోన్స్ అయితే అలాగే మెడికల్ బిల్స్ కొన్ని అయితే జమ చేసి ఉన్నారు. సో మిగిలింది ఎంప్లాయీస్ సంబంధించి సరెండర్ లీవ్స్ అతి త్వరలో అయితే విడుదల చేస్తామని అయితే అంటున్నారు. అలాగే 12వ పిఆర్సీ కూడా ప్రకటిస్తాము త్వరలో అని అయితే అంటున్నారు.
ఇక బిల్ పేమెంట్స్ విషయానికి వచ్చినట్టయితే ఏపీ ఎంప్లాయీస్ సంబంధించి జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు క్రెడిట్ కాలేదు. డిఏ క్రెడిట్పై అయితే చూద్దామంటున్నారు. ఇక సరెండర్ లీవ్స్ గత సంవత్సరం 2022 ఏప్రిల్ మే నుండి అప్లై చేసి ఉన్నారు. వారికి ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రభుత్వం వారు ఏప్రిల్ 1 నుంచి 31 వరకు 2023 లోపు దఫాలుగా అయితే ఇస్తామని చెప్పారు. అంటే విడతల వారీగా చెల్లిస్తామని చెప్పారు. ఇక అర్జిత సెలవులు ఎన్నడూ లీవ్ సమస్య మొత్తం 1685 కోట్లు అన్నది ఒక అంచనా మాత్రమే, అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. ఒకసారి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే జీపీఎఫ్ రుణాలు క్లైమ్స్ 1984 కోట్లు, పదవి విరమణ చేసిన వారికి అర్జిత సెలవుల బిల్లులు 113 కోట్లు రావాలి. వైద్య బిల్లులు 55 కోట్లు, ఆసుపత్రులకు చెల్లించవలసినవి 108 కోట్లు, ఏపీజీఎల్ఐ సంబంధించి 382 కోట్లు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎన్నడూ లీవ్స్ అర్జిత సెలవులకు సంబంధించి 1685 కోట్లు, డిఏ బకాయిలు వచ్చేసి 2200 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇంకా చెల్లించవలసి అయితే ఉంది. ఈ చెల్లింపులు అన్నీ కూడా ఈ నెల క్రెడిట్ అవుతాయా లేదా అనే వివరాలు చూసుకున్నట్లయితే ఈ క్షణం వరకు డిఏ అరియర్స్ ఎక్కడ జమ కాలేదండి. అంటే ఇంతవరకు కూడా డిఏ అరియర్స్ కానీ ఎక్కడ కానీ జమ కాలేదు. ఈ నెలలో జమ కావాలి అయితే అనే వీలైతే ఉంది. సో గడిచిన నెలలో చూసుకున్నట్లయితే 4 నెలలుగా క్రెడిట్ అయిన బిల్లుల వివరాలు మనం చూసుకున్నట్లయితే మెడికల్ బిల్స్ అయితేనేమి, ఇక ఇవన్నీ కూడా ఎస్టీఓ గారికి సంబంధించి అక్కడక్కడ కొన్ని బిల్స్ అయితే జమ అవుతూ ఉన్నాయి, కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ కానీ జమ కాలేదు. ఇక పెన్షన్లకు సంబంధించిన బిల్స్ కూడా క్రెడిట్ అయ్యాయి. ఈ వారంలో క్రెడిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ రోజు నుంచి పెండింగ్ బిల్స్ గురించి ఖచ్చితంగా సమాచారం అయితే మన ఛానల్లో ఉండబోతుందండి. సో 2019లో రావాల్సిన 2 డిఏలు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన డిఏలు, సిపిఎస్ సంబంధించిన వివరాలు, సో మొత్తం అవన్నీ కనుక చూసుకున్నట్లయితే పెండింగ్ బిల్స్ లిస్టు, జిఐఎస్ బిల్స్ రావాలి, అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్, ఈహెచ్ఎస్ బిల్స్, ఏపీజీఎల్ఐ బిల్స్ లోన్స్ సంబంధించి, అలాగే జీపీఎఫ్ లోన్స్, పోలీస్ శాఖ వారి టీఏ బిల్స్, పెన్షన్ల గ్రాడ్యుయేటీ, అలాగే పెన్షనర్ల సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్, ఇక ఇతరములు అంటే ఇంకా కొన్ని అయితే రావాల్సి ఉంది. సో ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి పెండింగ్ అమౌంట్స్ గురించి. సో ఎవరికైనా ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా కూడా బిల్లులు కానీ జమ అయినట్లయితే సో తప్పకుండా మన ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. దాన్ని మిగతా మన ఫ్రెండ్స్కి అంటే ఒక కమ్యూనిటీ వారికి కూడా అందజేయడానికి అయితే వీలుగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.